చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. శిలువ ధ్యాన కూడికల్లో ఆఖరి వారంలోకి మనం వచ్చాము. ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభు వారి లోకంలోకి శరీరధారిగా వచ్చి తన తండ్రి వారికి అప్పగించినటువంటి పని అంతటినీ కూడా ముగింపులోకి తీసుకుని వస్తూ ఈ ఆఖరి 7 రోజుల్లో ఆయన ఏమేం చేశారు, ఏం మనకి ఒక మాదిరిగా ఉంచి వెళ్ళారు, ఏం నేర్చుకోవాలి ఆయన చేసిన పనుల్లోంచి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. దీన్నే హోలీ వీక్ అంటారు కదండి, పరిశుద్ధ వారం. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చేసిన ప్రతి కార్యం కూడా పరిశుద్ధమైనదే. ఆయన మాట పరిశుద్ధం, ఆయన వాక్కు పరిశుద్ధం, ఆయన చూపు పరిశుద్ధం, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి గనక ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి కూడా అది పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక హోలీ వీక్ అంటే చివరి మాటలు చూడండి. లోకంలో కూడా మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన వారి చివరి వాక్కులు అంటారు, చివరి మాటలు, మరణ వాంగ్మూలాలు లేదా మరణానికి ముందు మాట్లాడిన ప్రతి మాటకు చాలా విలువ ఉంటుందని, ఎంతో విలువైన మాటలుగా ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు కూడా ఈ వారంలో ఈ 7 దినాల్లో ఏమేం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు అనేది మనం గడిచిన 2 దినాలుగా మనం నేర్చుకున్నాం. అయితే ఇది 3వ రోజు, పరిశుద్ధ వారంలో 3వ రోజు, ఈ బుధవారంలో ఏం జరిగింది అనేది మనం ధ్యానం చేద్దామండి. 2 కార్యాలు బుధవార దినాన జరిగినాయి అంట. మొట్టమొదటిగా చూస్తే మరి యేసు ప్రభు వారితో సంచరిస్తూ తిరుగుతూ ఆయన శిష్యుడిగా ఉంటూ ఆయన ప్రేమించానని చెప్తూ ఆయన అద్భుతాలు చూస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూ లాభాన్ని అపేక్షించి వచ్చినటువంటి ఒక శిష్యుడు యేసు ప్రభువుని ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చెప్పి 30 వెండి నాణ్యాలకు అమ్మివేసేటువంటి బేరాన్ని కుదుర్చుకున్న దినంగా ఈ రోజును మనం చూడొచ్చు. అలాగే రెండోదిగా చూస్తే యేసు ప్రభువారిని ప్రేమించి తన యొక్క బాధలు లేదా తన యొక్క కష్టంలో సహాయం చేసినటువంటి యేసు ప్రభువారికి కృతజ్ఞతగా తన దగ్గర ఉన్నటువంటి అతి విలువైన అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ప్రభువు పాదాల మీద అది అక్కడ పగలగొట్టి తల మీద పోసి ఆయనకు అభిషేకం చేసినటువంటి ఒక స్త్రీని గురించి కూడా మరి ఈ దినాన మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఇస్కరియోతు యోధాని గురించి ఒక్క మాట చెప్పి నేను బేతనీయలో ఉన్నటువంటి మరియను గురించి మనం ధ్యానిద్దామండి. ఈ దినాన 3 మాటలు ఆ బేతనీయలో ఉన్నటువంటి మరియను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ 3 రకాలైన ప్రజలను మనం చూస్తాం. అయితే మొట్టమొదటిగా ఇస్కరియోతు యోధ ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ధనాపేక్ష. మత్తయి సువార్తలో చెప్పబడిన మాట ఏంటండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడు కలిగిందా లేదండి? ఇస్కరియోతు యోధాకి కీడు కలిగింది. యేసు ప్రభు వారిని ఆయన బోధకుడిగా చూడలేదు. యోధ ఎలా చూశాడండి? ఒక లాభాన్ని, ఒక అధికారం కోసం, లాభం కోసం ఆయన దగ్గరికి వచ్చాడు, పతనం చేయడం కోసం ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాల్లో తను కూడా ఆ ధనాన్ని సమకూర్చుకుని ఒక దొంగ అనేటువంటి మాట ఆయన గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడించాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, స్వస్థతలు చూశాడు, ఆయన ప్రేమను చూశాడు, తన ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యతను చూసినటువంటి ఇస్కరియోతు యోధ అయినా కూడా అతని హృదయం ఏమాత్రం కూడా కరగలేదు. కొంతమంది ఇది నాన్న కూడా చాలామంది మందిరాలకు వస్తారు, కానీ వారు ఎలా వస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ శిలువ ధ్యానం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి 40 దినాలు మనం దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ మనస్సులో మనుషుల్లో మార్పు లేని వారిగానే చాలామంది ఉండిపోతూ ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ధనం కోసం అతి విలువైన శ్రేష్టమైన మరి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి యేసు ప్రభువారిని వదులుకున్నటువంటి యోధా వంటి చెడ్డ హృదయం కలిగిన వారంగా మనం కాక మరి యేసు ప్రభువారిని ప్రేమించి తన దగ్గరున్న అతి విలువైనటువంటి మరి ఆ యొక్క అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోసి, ఆయన తల మీద పోసి ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలో తుడిచినటువంటి మరియ వలె మనం మంచి హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. అయితే ఈ వాక్యం నుంచి మనం చూస్తే ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుదామండి. ఆయన బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి, చాలండి, మత్తయి సువార్త 26
6-16, లూకా సువార్త 7:37, అలాగే యోహాను సువార్త 12:1-2 చూస్తే ఈ 4 సువార్తల్లో కూడా చెప్పబడింది ఒకే రకమైన మాట ఏంటంటే ఈ యొక్క బేతనీలో ఉన్నటువంటి మరియ. అయితే ఇక్కడ 3 రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారు. ఈ చదవబడిన అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మీ గృహాల్లో మరలా రాసుకొని ఒకసారి మీరు చదువుకోండి. మార్కు సువార్త 14 అధ్యాయం 3-11 వచనాలు, మత్తయి సువార్త 26 అధ్యాయము 6-16 వచనాలు, లూకా సువార్త 7 అధ్యాయము 37 వచనం, యోహాను సువార్త 12 అధ్యాయము 1-2 వచనాలు కనుక మీరు ధ్యానం చేస్తే అక్కడ ఏం జరిగింది అనేటువంటి తెలుస్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడున్న 3 రకాలైనటువంటి మనుషుల్లో మొట్టమొదటిది ఎవరు అనంటే బేతనీలో ఉన్నటువంటి మరి అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ మరియని గురించి మనం ధ్యానం చేసినప్పుడు లేదా ఈమె ఎవరు అంటే యోహాను సువార్త 12 అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుదామండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు వచ్చెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరియ ఎవరండి? తాను యేసు ప్రభువారు సంచరిస్తూ సేవ చేస్తూ బహుగా ప్రేమించినటువంటి ఒక కుటుంబం ఎవరండి? మార్తా, మరియా, లాజరు కుటుంబం. ఆ లాజరు మరణించినప్పుడు మరి యేసు ప్రభువారు ఆ చోటు లేరు. అయినప్పటికీ 3 దినాల తర్వాత వచ్చినప్పుడు ఆ సహోదరులు ఇద్దరు కూడా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పట్టుకొని బాధపడినప్పుడు యేసు ప్రభువారు అద్భుతంగా తన సహోదరుని తిరిగి బ్రతికించినటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి సహోదరి మరి అండి. ఈ బేతనీలో ఉన్న మరియా ఈ మరియా కూడా ఒకటే. ఎందుకు ఇక్కడ నేను ఆ మాటలు చెప్తున్నానంటే తన సహోదరుని మృతులలో నుండి తిరిగి పొందుకుందంటండి ఈ మరియా. ఈమెలో ఉన్న సుగుణం ఏంటో తెలుసండి? చాలామంది మేలులు పొందుకుంటాం కానీ కృతజ్ఞత చూపించరు. ఆ ఒక్క క్షణాల్లో జ్ఞాపకం చేసుకుంటారు. మేలు చేసిన కొద్ది క్షణాలు లేదా కొద్ది దినాలే జ్ఞాపకం చేసుకుంటారు కానీ తర్వాత మర్చిపోయేవారిగా అంటారు. అయితే ఈ మరియలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే యేసు ప్రభువాని, యేసుక్రీస్తుని ప్రభువుగా చూసిందంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరియా ఎలా చూసిందంటే యేసుని అక్కడ ఉన్న వారందరూ కూడా యోధా ఇస్కరియోతేమో ఒక సామాన్యునిగా చూశాడు, ఒక ధనవంతుడిగా చూశాడు. ఆ ధనాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలని చూశాడు, లేదా ఒక అధికారిగా చూశాడు. ఈయన తర్వాత ఈ అధికారాన్ని నేను కూడా పొందుకోవాలి, లేదా 30 వెండి నాణ్యాలు వస్తే ధనవంతుడిని అయిపోవచ్చు అనే దృక్పథంతో ఇస్కరియోతు యోధా చూస్తే ఈ బేతనీలో ఉన్నటువంటి మరియ ఏ విధంగా ఆయన్ని చూసిందంటే ఆయన క్రీస్తు ప్రభువులకు ప్రభువుగా చూసింది. అంత మాత్రమే కాదు కానీ ఆయన్ని ప్రేమించిందంటండి. లూకా సువార్త 7:37 అంటాడు, మరియ విస్తారముగా ఆయనను ప్రేమించెను అనే మాట రాయబడింది. చదువుదామండి. లూకా సువార్త 7:37 వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. అక్కడ మాట వ్రాయబడింది ఏంటంటే కింద వచనాలు, ఆమె విస్తారముగా ఆయనను ప్రేమించెను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడేను. ఎవరు అలా ఎలా ఆ మరియ యొక్క హృదయం లేదా ఆమె యొక్క హృదయంలో యేసు ప్రభు అని ఎలా తలుస్తుందంటే ఆయన ప్రభువులకు ప్రభువుగా చూసింది గనుకనే ఆమె యొద్దున్నటువంటి అతి విలువైనటువంటి అత్తరుబుడ్డును తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆయన తల మీద పోసి అభిషేకానికి నాంది పలికింది. అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభు అని ఆమె ప్రేమించిందంట. ఎలా ప్రేమించిందండి? విస్తారముగా ప్రేమించిందంట. ఈరోజు చూడండి, చాలామంది లోకంలో ప్రేమించాను అనే పెదాల మీద మాట చెప్తారు కానీ క్రియలు కనబడవండి. చాలా కుటుంబాల్లో భర్తలు భార్యలు కూడా చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీకు కనబడట్లేదా అంటారు. కనబడాలంటే క్రియ కనబడాలి కదండి. భార్య భర్తను ప్రేమిస్తున్నాడంటే ఒక క్రియ కనబడాలి. ప్రేమించినప్పుడు ఒక చీరో లేదో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తే ఆయన ప్రేమకు గుర్తంట. చాలామంది తెలివిగా చెప్పే మాట ఏంటంటే నా ప్రేమ నాకు తెలుసు నీకు తెలుసు అంటారు, గిఫ్ట్లు ఇవ్వరు. చాలామంది మగవాళ్ళు చాలా తెలివిగా చెప్పే మాట ఏంటంటే నా ప్రేమ ఏంటో నాకు తెలుసు, నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకే తెలియదు, గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ కాదంటారు. అలా కాదండి, మనం ప్రేమిస్తున్నాం అనడానికి ఒక రుజువు కావాలి. యేసు ప్రభువారు మనల్ని ఎలా ప్రేమించారంటండి? ఎంతో ప్రేమించి దేవుడు లోకంలోకి తన కుమారుని పంపించినప్పుడు ఒక రుజువు ఉందా లేదండి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఆ ప్రేమ చూపించారు. ఈ లోకంలో ఎవ్వరూ మన కొరకు చనిపోరు కానీ ఆయన తన ఏకైక కుమారుని మనకిచ్చి ఈ లోకాన్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో రుజువుపరుచుకున్నాడు. ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఈ స్త్రీ విస్తారంగా ప్రభువుని ప్రేమించింది గనుకనే తన దగ్గర ఉన్నటువంటి అతి విలువైనటువంటి అత్తరబుడ్డను తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి పాదాల దగ్గర పగలగొట్టింది. ఈ లోకంలో కూడా చూస్తే బాగా మనల్ని ప్రేమించే వారికి ఆస్తిలో తల్లిదండ్రులు వాటాలు వేస్తూ ఉంటారు కదండి. ఆస్తిలో వాటాలు ఇస్తే తల్లికి ఉన్న బంగారం అంతా కూతురికి వెళ్ళిపోద్దంట, ఆస్తి అంతా కొడుకులకు వస్తుందని అంటూ ఉంటారు లోకంలో.
అయితే ఏం చేస్తారు, వాళ్ళని ఎవరు ప్రేమిస్తారో, వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకి కొంచెం ఒక వాటా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అయితే యేసుప్రభు వారు ఈ స్త్రీ ఏం చేసిందంటే విస్తారంగా ప్రేమించింది. ఈమె ప్రేమించడం మాత్రమే కాదు కానీ పాపాత్మురాలైనప్పటికీ కూడా యేసుప్రభు వారు ఏం చేశారండి, ఆమెను ప్రేమించాడు. ఆమెలో ఉన్న పాపాన్ని చూడలేదు, ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు. ఆమెలో ఉన్నటువంటి, మన వాక్యంలో వింటాం కదండి, యేసుప్రభు వారు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆ పాపములో పట్టబడి ఆమె కృంగిపోతూ తల వంచుకుని నిలబడిన ఆ స్థితిని చూసిన యేసయ్య ఆమెను బాగు చేశాడు. బాగు చేసినప్పుడు కృతజ్ఞతగా ఆవిడ ఏం చేసిందంటే ఆయన తిరిగి ప్రేమించింది. ప్రేమించి తన దగ్గర ఉన్నటువంటి అతి విలువైనటువంటి అత్తరు బుడ్డి, అనగా మరి చరిత్రలో మనం చూస్తే 1 సంవత్సరానికి సరిపడా వచ్చేటువంటి జీతంతో కొనేటువంటి, ఆ జీతంతో సమానం అంటండి అత్తరు బుడ్డి. ఇంకా మనం పుస్తకాల్లో చదివితే 1 సంవత్సరం ఆదాయము ఆమె తీసుకువెళ్ళి ఏం చేసిందంటే ప్రభువారి దగ్గర. ఎప్పుడు అంత విలువైన కానుకలు మనం ఇస్తామంటే మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేయడానికి అంత విలువైనవి తీసుకొస్తూ ఉంటాం. ఈ స్త్రీ కూడా తన సహోదరుని బ్రతికించాడనే కృతజ్ఞతతో, తన జీవితంలో అద్భుతం చేశాడనే మేలును జ్ఞాపకం చేసుకుంటూ, తన గృహానికి వస్తూ వెళ్తున్నటువంటి యేసయ్యను ప్రేమించి, మా కుటుంబానికి మాకు పెద్దగా ఉన్నటువంటి యేసయ్యను మేము ఘనపరచాలన్నట్టు ఒక ఉద్దేశంతో ఈ స్త్రీ చేసిన పని ఏంటండి, ఈ సంవత్సరం అంతా నేను కష్టపడ్డాను కదా, ఇది అయిపోతే నా పరిస్థితి ఏంటి, ఈ ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని వాక్యం విని వచ్చేస్తే సరిపోద్ది కదా అని అనుకోలేదు. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి అతి విలువైన దాన్ని యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడింది. ఆయన మొట్టమొదటిగా ఈమె క్రీస్తుని ప్రభువుగా చూసింది, అంటే రాజులకు రాజుగా తిరిగి రాబోతున్నాడని గ్రహించింది. రెండోదిగా విస్తారంగా ప్రభువుని ప్రేమించింది. మూడోదిగా మనం చూస్తే ఆయనను గణపరిచింది. ఎలా గణపరిచిందో తెలుసంటే ఆయన అభిషేకించిందంట. ఆమె యొక్క జుట్టు, ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలను కూడా తుడిచిందంట. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడి ఎంత హెల్ప్ చేసినా ఎంతవరకు ఏం చెప్తారండి, చాలా థ్యాంక్స్ అండి అంటారు. ఒక మాట చెప్తారు, 2 మాటలు చెప్తారు, లేదా మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ వాళ్ళని తగ్గించుకొని ఎవరో కూడా మనకి కృతజ్ఞత తెలియజేయరు. కానీ ఈ స్త్రీలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే, తాను పాపాత్మురాలైనప్పుడు ప్రజలందరూ తను చంపాలని చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు నాకు ఒక నూతన జన్మాన్ని ఇచ్చారు, నాకు ఒక జీవితాన్ని ప్రసాదించారు, నన్ను ప్రేమించి అమ్మా అని నన్ను పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి యేసయ్యని గుర్తించిన ఈమె ఆయనను ఘనపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే దేవుని సముఖానికి వస్తున్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో మనం ఎరిగిన వారిగా ఉండాలి. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన మన మధ్యకు రాబోతున్నాడని ఎరిగిన వారిగా ఉండాలి. రెండోదిగా మనల్ని ప్రేమించి ఎంతో భయంకరమైన వేదనను అనుభవించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి లోకంలో చీకట్లో కొట్టుకుపోవలసిన మనల్ని బ్రతికించి తన రక్తంతో మనల్ని కడిగి కొన్నటువంటి ఆ దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి. మూడోదిగా చూస్తే మరియ ఆయన్ను ఘనపరిచిందంట. 91వ కీర్తన 14వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను, ఎందరు నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. యేసుప్రభు వారి స్త్రీని ఘనపరిచారా లేదండి? ఈ 4 సువార్తల్లో యేసుప్రభు వారిని కూర్చున్న ఈ సిలువ ధ్యానాల్లో లేదా ఈ పరిశుద్ధ వారంలో ఆమెను గూర్చి ప్రస్తావన లేకుండా ఎక్కడో కూడా ఉండదండి. బుధవారం దినాన బేతనీలో ఉన్నటువంటి మరియను గూర్చి మాట్లాడకుండా ఎక్కడ కూడా ఉండదు. ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సముఖానికి వస్తున్న నీకు తెలుసు దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అపకారాలు తప్పించాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించాడు, ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుచుకున్నాడో ఎరిగిన నీవు నేను ఏం చేయాలంటే ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞత అనేది ఎప్పుడు కలుగుతుందండి, మనం ఎక్కడి నుంచి బయలుదేరామో, మన పరిస్థితులు ఏంటో, పడిపోయిన మనల్ని ఎవరు లేవనెత్తారో, ఏమీ లేని దీనస్థితిలోంచి మనల్ని ఎవరు ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతాభావం అనేది వస్తుంది కదమ్మా. కనుకనే కృతజ్ఞత అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, నీ దేవుడు నీ పక్షంగా ఏం చేశాడో, ఆయన ఏమై ఉన్నాడని గుర్తించినప్పుడు ఆ కృతజ్ఞత నిండిన హృదయం వస్తుంది. ఆయన ఎవరో మనోనేత్రాలు తెరిచి ఆయన్ని చూడగలుగుతాం. చూసిన మనం మన హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించేవారిగా ఉంటాం, ఆయన్ని ఘనపరిచేవారు. అంత మాత్రమే కాదు కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఈ మరియ ఆమె శక్తి కొలది కార్యం చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదండి, ఆ దినాల్లో అందరూ కూడా చిన్న చితుకు పనులు చేసుకునేవారు. ఆ దినాల్లో పెద్ద పెద్ద మీరు చూసే ఉంటారు, కరుణామయుడు ఇలాంటి లాజర్ సినిమాలు చూస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒకే రకమైన గృహాలు ఉంటాయి.
కదమ్మా. ఒకే రకమైన గృహాలు ఉంటాయి. ఏ గృహం ధనవంతుడిది పేదవాడిది అనేది ఉండదు. అలాంటి పరిస్థితి మధ్యలో నేను ఆలోచించింది ఏంటంటే, ఎంతో కష్టపడి పనిచేసి లేదా తను దాచుకున్నటువంటి అతి విలువైనటువంటి ఆ యొక్క అత్తర బుడ్డిని ప్రభువుకి ఇవ్వడానికి గల ఆలోచన ఏంటంటే, ఈయన తప్ప నాకు వేరే వారెవ్వరూ కూడా అక్కర్లేదు, యేసయ్య నాతో ఉంటే చాలు, నన్ను బ్రతికించి నన్ను బాగు చేసి నా పరిస్థితిని మార్చి ఒక మనిషిగా సమాజంలోకి నేను రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ యేసు ప్రభు వారి కంటే గనులు లేరు, యేసు ప్రభు వారి కంటే మించినటువంటి బలవంతులు లేరు, లేదా ఆధారం లేదనుకున్న ఆ స్త్రీ ఏం చేసిందంటే తన జీవనం అంతా ఇచ్చేసి శక్తి కొలది చేసిందంట. అంత మాత్రమే కాదు కానీ ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చింది. అంతమంది మగవాళ్ళు ఉన్న మధ్యలోకి ఆ దినాల్లో స్త్రీలు రావడానికి వీలు లేదండి. అందున పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పాపములో పట్టబడిన స్త్రీ ఈమె. అయినా కూడా ఎక్కడున్నాడంటే బేతనియలోని కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడని విని ఈమెం చేసిందంటే ధైర్యంగా వచ్చింది. వచ్చి ఒక ప్రక్కన ఎక్కడో కూర్చోలేదండి. ధైర్యంగా తన దగ్గర ఉన్నటువంటి అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన తలమేంచి పోసి ఆయన పాదాలను ఆమె వెంట్రుకలతో తుడిచి ముద్దాడినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో మనం అసలు దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటని ఎరిగిన వారంగా ఉన్నామా? మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమిస్తున్నామా? మన దగ్గర ఉన్నటువంటి అతి విలువైన దాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నామండి? కయ్యని ఇచ్చాడు, ఏదో ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు కనుకనే కయ్యని అర్పణ దేవుడు అంగీకరించలే. ఇది నాన్న చాలామంది అలాగే ఉన్నారు. మందిరానికి వెళ్ళాలి, ఇది మొక్కుబడిగా వెళ్ళాలి, మొక్కుబడిగా ఇవ్వాలి, మొక్కుబడిగా వచ్చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి అతి విలువైనటువంటి తన యవ్వనకాల రక్తాన్ని చిందించిన యేసయ్య కోసం ఏమిస్తున్నాం? మన దగ్గరున్న విలువైనది ఇవ్వడానికి ముందుకు వస్తున్నామా? ఆనాటి మరేవలే ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే యేసు ప్రభు వారికి ధైర్యంతో ముందుకు వచ్చింది, ఆయన్ని ఘనపరిచింది. కనుకనే ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడండి? ఘనపరిచాడు. సిలువ దినాలు ధ్యానిస్తున్న మనం ఈ పరిశుద్ధ వారంలోకి వచ్చాం కదండి. దాదాపుగా చివరకు వచ్చేసాం. ఇన్ని దినాలుగా ప్రభు సన్నిధికి మీరు వచ్చారు, ప్రార్థన చేశారు, ప్రభువుని అడుగుతూ ఉన్నారు. చాలామంది జీవితాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ దినాన ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఈ మరేవలే మనం క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తున్నామా? మన రాజుగా రాబోతున్నాడని గుర్తెరిగామా? మన పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా? నిజముగా ఆయన్ని ప్రేమిస్తున్నామా? మన దగ్గరున్న అతి విలువైనది ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? అంత మాత్రమే కాదు కానీ ధైర్యంగా నీ క్రీస్తును, నీ రాజును గురించి ప్రకటించగలుగుతున్నామా? ప్రకటిస్తున్నామండి సువార్త అన్నవారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అన్వయించుకోవాలండి. ఆ క్యారెక్టర్స్ని మనం అన్వయించుకోవాలి. ఈ లోకంలో చూడండి, యవ్వనస్తులు సినిమా యాక్టర్లను చూసినప్పుడు వాడికిలా ఉండాలి, వీళ్ళకిలా ఉండాలని వాళ్ళు ఊహించేసుకొని అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మందిరానికి వస్తున్న మనం, విశ్వాసులమైన పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం క్రీస్తు పోలికలో ఉండాలి. క్రీస్తు రూపాన్ని, స్వారూప్యాన్ని నేను పొందుకోవాలి. ఆయన ప్రేమించినట్లుగా నేను ప్రేమించాలి. ఆయన సువార్త పరిచర్య చేసినట్లుగా నేను చేయాలి. ఆయన ప్రార్థన చేసినట్లుగా నేను చేయాలి అనేటువంటి ఆశ, తృష్ణ కలిగిన వారిగా మనం ఉంటే ఆయన మన కొరకు చేసిన ఆ సిలువ త్యాగానికి మనం విలువిచ్చిన వారిగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో మరియవలే మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే ప్రభువుని ఘనపరచాలి. ప్రభువుని గురించి ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ధైర్యంగా ప్రభు కోసం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే విలువైంది ఇక్కడ దాచిపెడితే ఏమవుతుందని ఉందండి మత్తయి సువార్తలో? భూమి మీద మీరు దాచుకుంటే చెమ్మటైనను తుప్పైనను పట్టవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే వస్తు రూపంలో చెప్పట్లా. నీలో ఉన్న విలువైనది ఏంటంటే నీ హృదయమే విలువైంది. నీవే విలువైన దానవుగా, నేనే విలువైన దానవుగా దేవుడు ఎంచి నీ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు, లేదా నిన్ను దేవుని సంధికి రమ్మంటున్నాడు. కనుక అతి విలువైనటువంటి మన ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించేవారిగా, సమర్పణ కలిగిన స్త్రీగా ఉందండి మరియ. రోమాపత్రిక 12:1 ఏమంటాడండి? సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించండి. ఆ మాటను నెరవేరుస్తూ ఆమె శరీరాన్ని లేదా ఆమెకున్నటువంటి సమస్తాన్ని సమర్పణ చేయగలిగే హృదయం కలిగిందిగా మరియని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో సమర్పణ హృదయం ఎంతమందికి ఉందండి? ధనం గురించి నేను మాట్లాడలేదని, మన సమయాన్ని దేవునికి సమర్పిస్తున్నామా?
మన దేవుని సన్నిధికి రావాలని ఒక సమయాన్ని పెట్టుకున్నామా? ప్రభు సన్నిధిలో పాడాల్సిన తలాంతులు దేవుడు మనకిస్తే దాన్ని ప్రభు కొరకు ఉపయోగిస్తున్నామా? మాట్లాడే తలాంతు దేవుడు నీకు ఇస్తే దాన్ని ప్రభు కోసం నిలబడి మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించాం. మొట్టమొదటిగా చూస్తే యేసు ప్రభు వారిని అత్యధికంగా ప్రేమించి కృతజ్ఞత కలిగి ఆయన్ని ఘనపరిచి ధైర్యంగా ఆయన కొరకు నిలవబడి ఆమె శక్తి కొలది ప్రయాసపడి కార్యం చేసినటువంటి మరియను పోలి మనం జీవించాలి. రెండోదిగా మనం చూస్తే అక్కడున్న వ్యక్తులు ఎవరు అని మనం చూసినట్లయితే, రెండోదిగా ఆ యొక్క సందర్భంలో మనకు కనబడుతున్న ప్రజలు మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 4-6 వచనాలు చదువుదామండి. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా మున్నారు దేనారముల కంటే ఎక్కువగా వెలకమ్మి చాలండి. ఇక్కడున్న ప్రజలు ఎవరండి? మొట్టమొదటిగా యేసు ప్రభుని గణపరిచిన స్త్రీ కనబడుతుంది అక్కడ. యేసు ప్రభు కంటే ఏది ఎక్కువ కాదని చెప్పినటువంటి క్రియల ద్వారా తెలియజేసిన స్త్రీ కనబడుతుంది. రెండోదిగా చూస్తే సణుగుకునే ప్రజలు ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అండి, మంచి చేసినా సణుగుతానే ఉంటారు మన వెనకాతల కొంతమంది. మనం చెడు చేసినా సణుగుతానే ఉంటారు. సణుగులు గొణుగులు అనేవి వస్తానే ఉంటాయి. అలాంటి వారిని చూసి నీవు చేసే మంచి క్రియలు ఆపకూడదు. దేవుని కోసం నువ్వు వస్తున్నప్పుడు ఎన్నో రకాలైన మాటలు వినబడతాయి. మందిరానికి క్రమంగా వస్తున్నప్పుడు ఎన్నో రకాలైన మాటలు మాట్లాడేవారు ఉంటారు, తోలనాడేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, సూటిపోటి మాటలు మాట్లాడేవారు ఉంటారు, సణుగుకునేవారు ఉంటారు. అలాంటి వారిని చూసి నీ భక్తిని వెనక పెట్టకూడదు, నీకున్న విశ్వాసాన్ని ప్రక్కకు పెట్టకూడదు. కానీ అలాంటి ప్రజలు ఉన్నప్పుడే మనం దేవుని కోసం ఇంకా బలంగా నిలబడి సణుగులు సంశయాలు మానాలి అని చెప్పి పౌలు భక్తుడు పత్రికల్లో చెప్తారు. ఈరోజు సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. ఇలా చేయండి అమ్మా అంటే దానికి ఒక మంచి చేసినా సణుగులే, మంచి చేయకపోయినా గొణుగుడు జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ దినాన్ని కూడా ఆమె చేసిన తప్పు ఏంటంటారండి? ఆ స్త్రీ ఎవరికి ఇచ్చింది? ఒక సామాన్యునికి ఇవ్వలేదు, మరి అక్కడ క్రొత్తగా వచ్చినట్టు వ్యక్తికి ఇవ్వలేదు. కానీ ఆమె దగ్గర ఉన్నదంతా ఒక బోధకుడికి లేదా ఒక రక్షకునికి ఆమె సమర్పించినప్పుడు వీళ్ళందరికీ తెలియదంటారా? ఆయన చేసిన అద్భుతాలు వీళ్ళందరూ చూడలేదండి. కోపపడింది ఎవరో కాదు, శిష్యులే కోపపడ్డారు. అంటే 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగారు, యేసుప్రభుతో సహవాసం చేశారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన మరణించిన వారిని లేపడం చూశారు, ఆయన ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం చూశారు. అన్నీ చూసిన వీరే ఏం చేస్తున్నారండి? సణుగుతూ ఉన్నారు. ఈ దినాన్ని కూడా 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తానే ఉంటారు, 40 సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటారు. కానీ ఈ కానిది జరిగితే వెంటనే ఏం మొదలు పెడతారండి? సణుగులు సంశయాలు మొదలు పెడతారు. దేవుడిని జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే సణిగే వారంగా గొణిగే వారంగా మనం ఉండవండి. నిర్గమాకాండంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఏం చేశారమ్మా? సణుగుట ద్వారా ఎంతమంది సంహరించబడ్డారో తెలుసా? అరణ్యంలో 3,000 మంది పైగా చనిపోయారట. ఎందుకు చనిగారు? ఆహారం అడిగారు. మోషే ప్రార్థన చేశాడు, మన్నా వచ్చింది, మన్నా చప్పగా ఉందన్నారు. కొంతకాలం తిన్నాక మరలా మాంసం కావాలన్నారు, మాంసం కోసం ప్రార్థన చేశాడు, మరలా మాంసం బాగాలేదని మరలా సణిగారు. మరలా దాహం కావాలని, ఇలా ప్రతి దానికి కూడా దైవజనుడి మీద దేవుని మీద సణిగేటువంటి ప్రజలు ఈ దినాన్ని కూడా ఉన్నారు. కనుక సణిగిన వారికి ఏమవుతుందండి? సంహారక దూత వస్తుంది, లేదా అపాయాలు కలుగుతూ ఉంటాయి. అక్కడ మనం చూస్తే ఈ సణిగింది ఎవరో కాదండి, శిష్యులే సణిగారు అనేటువంటి మాట అక్కడ మనం కోప్పడ్డారంటండి. ఆ స్త్రీ మీద కోప్పడ్డారు. ఎందుకు ఇంత విలువైంది పాడు చేసేస్తున్నాం అంటే పేదల మీద ప్రేమతో కాదు. కానీ ఈ మాట పత్రికల్లో ఉంటుంది. ఆ యొక్క ధనాపేక్ష చేత ఆ మాట అన్నది ఎవరో తెలుసండి? ఇస్కరియోతు యోధ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు సేవకుని కానీ సేవకు సమర్పించే వారికి కానీ సేవకుని మధ్యవర్తిగా ఉన్నటువంటి మరి దేవుని సముఖానికి ఇస్తున్న వారికి కనుక నీవు ఆటంకం పరిస్తే నీవు కూడా సనిగే వారి లెక్కలోకి వెళ్ళిపోతావు. దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. ఆశీర్వాదం అనేది మనం పొందుకోలేం. కనుక ప్రియ దేవుని సంగమా, సనగడం అనేది మానేయాలి. విశ్వాసులకి ఈ క్రియ మంచిది కాదండి. విశ్వాసులైన వారు ఖచ్చితంగా ఉండాలంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీ మాట అవును అంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. ఆకాశమందుండి దేవుడు ఆసీనుడే నీ మాట వింటున్నప్పుడు నీ మాట యథార్థంగా ఉండాలి. అంతేగాని సణుగుతూ ఉంటారు కొంతమంది, వెనక నుంచి గొణుగుతూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు మనం ఇంకా మరీ ఎక్కువగా విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మనం ఇంకా మంచి కార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళేవారు. ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే ప్రభువుని స్తుతించింది, ఘనపరిచింది, ప్రభువుని ఆరాధించింది.
అందరికంటే గొప్పవాడవయ్యా అని చెప్పి ఆయనకు అభిషేకం చేయడానికి ఇష్టపడిన స్త్రీని చూసి వీళ్ళు ఏమంటున్నారంటే అత్తర వైపు చూస్తున్నారు, కానీ వారు ఎదుటిన్నటువంటి అద్భుతాలు చేసిన యేసయ్య వైపు వీరు చూడలేకపోయారు. ఎప్పుడు సణుగులు వస్తాయో తెలుసండి? నీ ముందు ఎవరున్నారో తెలియకపోతేనే నీకు సణుగులు వస్తాయి. నా ముందు నా భర్తే కదా, పర్వాలేదు పోలే అంటే అన్నాడు అనుకోగలిగితే అసలు సనగాల్సిన అవసరమే ఉండదు, గొడవే ఉండదు కుటుంబాలు. నా ముందున్నది ఎవరో మా అత్తే కదా, సరే వదిలేసే, ఇవాళకి వదిలేసే, దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఆ ఇంట్లో గొడవే ఉండదు అసలు. కానీ ప్రతి విషయానికి గొణుగుడు సణుగుడు చేస్తూ ఉంటే అలా మళ్ళీ తిన్నగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసామనుకోండి, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? ఆలకించడం. అయితే ఇక్కడున్న ప్రజల్లో రకాలు నేను చెప్తాను. మొట్టమొదటి స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభు వారికి తనకున్న సమస్తాన్ని సమర్పించి సంతోషంగా ఆయన అభిషేకించి ఆయన యొక్క భూస్థాపన కొరకు ఈ కార్యం చేసిందనే చక్కటి సాక్ష్యాన్ని పొందుకుంది. రెండోది, అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే గొడుగుతూ ఉన్నారు, కోప్పడుతున్నారు. కొంతమందికి ఎందుకు కోప్పడాలో తెలియదు, ఎందుకు సంతోషపడాలో తెలియదు. వాళ్ళెవరు యేసుప్రభుని తెలియని వారు కాదు, కానీ యేసుప్రభుతో ఉన్నవారే, యేసుప్రభు కార్యాలు చూసిన వారే, ఆయన వెంబడించిన వారే, ఆయన పనిలో నేను నీతో పాటు ఉంటానయ్యా అనేటువంటి ఒక నిబంధన చేసుకుని ఆయన వెంబడించిన వీరే అక్కడ ఉన్నటువంటి కార్యాన్ని చూసి నిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని సముఖానికి వస్తున్న మనం సడిగే వారిగా ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధిలో ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, నీ సమయం విషయంలో, ప్రార్థించే విషయంలో సమస్తంలో కూడా ప్రభువుకు అప్పగించుకుని ప్రభు సన్నిధిలోంచి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం, చూడండి. మూడోదిగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎలాంటివి జరుగుతున్నాయంటే మూడో వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంభాషణ అంతట్లో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు. మొట్టమొదటి బేతనీయ మరియా, రెండోది అక్కడ ఉన్నటువంటి సణుగుకునేటువంటి ప్రజలు, మూడోదిగా చూస్తే యేసు ప్రభువారు కనబడుతున్నారు. యేసు ప్రభువారు ఎవరు అని అంటే మనందరికీ తెలుసు కదండి. అక్కడ ఆయన తన తండ్రి పని చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు ఒక మాట ఆలోచన చేస్తాను, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి నీకు ఎదుటి వ్యక్తి కనబడతాడు. అవునండి, మన హృదయంలో ఎదుటి వ్యక్తి మీద ఎంత మంచి ఆలోచన ఉంటే అంత మంచిగా కనబడతారు. ఎదుటివారు నువ్వు ఎంత చెడ్డగా ఆలోచన చేసుకుంటే ఆ చెడుగానే కనబడతా ఉంటారు. మన హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది, హృదయంలో ఉన్న దాన్ని బట్టి కన్ను చూస్తూ ఉంటుంది. ఒక ఎదుటి వ్యక్తిలో నువ్వు మంచితనాన్ని చూడగలిగితే, మంచి మనసు నీకుంటే మంచే కనబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ స్త్రీలో అందరూ నెపాలు వెతికారు, నేరాలు మోపాలను చూశారు, సణుక్కున్నారు, నిందించాలని చూశారు, కానీ యేసుప్రభు వారు ఆ స్త్రీలు ఏం చూశారమ్మా? ఆమె యొక్క హృదయాన్ని, పశ్చాత్తాపడిన ఆమె హృదయాన్ని చూసిన యేసయ్య అంటున్నాడు, ఈమెను ఎందుకు మీరు తొందర పెట్టుచున్నారు అని. అనగా యేసుప్రభు వారు ప్రతి ఒక్క దేనికి లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది, నశించిపోతున్న ప్రతి వారిని వెతికి, అంటే అనారోగ్యంగా ఉన్నవారికే వైద్యుడు, పాపంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో చూసి ఆయన సంచరించి సేవ చేసిన దినాల్లో వారిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, వారిని బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం, వారి పాపాల నుంచి విడిపించి వారికి మార్పునిచ్చినట్లుగా మనం చూస్తాను. అనగా ప్రభు ఈమెలో ఏం చూశాడంటే మారినటువంటి హృదయాన్ని చూశాడు, మారు మనసు తగ్గ ఫలాన్ని చూశారు. కనుక ఆయన అంటున్న మాట ఏంటి, ఎందుకు ఈమెను తొందర పెడుతున్నారు మీరు, ఈమెను గురించి మీరేమీ మాట్లాడొద్దు అన్నట్లుగా మనం చూస్తాం. 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం, చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఎందుకు తొందర పెట్టుచున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె చేసిన కార్యం ఎవరికి మంచిగా అనిపించిందండి? యేసుప్రభు వారికి మంచిగా అనిపించింది. లోకంలో మనుషులకి మంచిగా కనిపించాలని అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనుషుల మెప్పు కోసం అనేక రకాలైన ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ ఆ మెప్పు పొందిన మరు నిమిషంలోనే నిన్ను చెడ్డగా చేసేస్తారు మనుషుల మెప్పు పొందినవాడు ధన్యుడని ఎక్కడా చెప్పాల. దేవుని మెప్పు పొందినవాడు, అనగా దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడని ఉంది. దేవుని సంఘమా, ఈ స్త్రీలో లోకమంతా పాపాన్ని చూసింది, కానీ యేసుప్రభు ఏం చూస్తారు? ఆమెలో ఉన్న మంచి గుణాన్ని చూస్తూ ఉన్నారు. అంటున్న మాట ఏంటి, ఈమె మంచి కార్యం చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనుషులు నిన్ను చూసి ఏమంటున్నారో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీవేమై ఉన్నావో నీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కనుక ధైర్యంగా ప్రభు సన్నిధిలో నీవు నీ కార్యాల కొరకు ముందుకు వెళ్ళేవారు కూడా. దేవుడు మెచ్చుకుంటే చాలండి మన జీవితాలు ధన్యం. దేవుడు బలా నమ్మకమైన మంచి
మంచి దాసురాలు అంటే చాలు మన జీవితాల్లో ఆయన ప్రేమకు మనం కృతజ్ఞతగా ఇచ్చేవారిగా ఉంటాం. ఆయన ప్రేమకు మనం ఒక అర్పణను అర్పించిన వారిగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే ఆయన ద్వారా మంచి అనేటువంటి మాటను మనం మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి. ఈమె తన శక్తి కొలది చేసి, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు అక్కడ, బలవంతులు ఉన్నారు, శక్తివంతులైన పురుషులు ఉన్నారు, ధనవంతులైన వారు ఉన్నారు. కానీ ఎవరన్నా ప్రభు కార్యం చేశారు అక్కడ? ఈమె ప్రభు కార్యం కొరకు ఆశ కలిగి ఉంది. ఒకవేళ తెలియకే చేసిందేమో కానీ దేవుడు అంటున్నాడు, నా భూస్థాపన నిమిత్తమే ఈమె నన్ను అభిషేకించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్త్రీ నుంచి యేసు ప్రభువారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మంచి కార్యం చేసింది, ఈమెను తొందర పెట్టవద్దు, లేదా ఈమె ఘనమైన కార్యం చేసింది అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించింది. గనుక ఏం చేశాడండి ఆయన? ఆమెను మెచ్చుకొని అంటున్నాడు. ఈ యొక్క మాటలు చదువుదామమ్మా. 9వ వచనాన్ని ఒకసారి చదవండి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినది చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకార్థంగా అనగా ఆయనతో పాటు ఉండే సమానమైనటువంటి కృపను దేవుడు ఒక పాపాత్మురాలైన స్త్రీకి ఇచ్చాడు. మనుషులు నీలో ఉన్న వ్యత్యాసాలు చూస్తాడు కానీ దేవుడు చూడు. నీ మారిన హృదయాన్ని చూస్తాడు, మార్పు చెందినటువంటి స్థితిని చూస్తాడు. ఆ మరియలో ప్రజలందరూ ఒక పాపాత్మురాలైన స్త్రీని చూశారు, నష్టపరిచే స్త్రీని చూశారు, వ్యర్థంగా పాడు చేసినటువంటి ఆ యొక్క నష్టాన్ని చూశారు. కానీ యేసు ప్రభువారు ఆమెలో మంచిని చూశారు, ఆమెను ప్రేమించారు. అంత మాత్రమే కాదు కానీ ఆమె ఏమంటున్నాడు? నన్ను అభిషేకించింది, నా భూస్థాపన నిమిత్తమే ఈమెది చేస్తుంది. కనుక ఎక్కడ నా సువార్త ప్రకటించబడు అనగా యేసు ప్రభువారిని గురించి ఎక్కడ మాట్లాడతారు, ప్రతి చోట కూడా ఈమెని గురించి కూడా మాట్లాడేవారు. దేవుని సన్నిధికి మనం వచ్చి 1 గంట ప్రార్థన చేస్తే నీ తర్వాత నీ తరాలకు కూడా కాపాడేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటాం, అమ్మ చాలా ఎక్కువ చేసేసాం, యేసు ప్రభువారి సన్నిధికి ప్రతి దినం వెళ్ళిపోయి 40 దినాలు వెళ్ళిపోయి చాలా అలసిపోయాం, చాలా ఎక్కువ చేసాం అనుకుంటాం. కానండి ప్రతి పనికి నీవు చిన్న పని చేసిన దేవుని నిమిత్తం దానికి నీకు తప్పకుండా ఆశీర్వాదాన్ని రెండింతలుగా దాచిపెడతాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె చేసిన పని ఏంటంటే, దాచుకున్నటువంటి అతి విలువైన అత్తరబుడ్డిని ప్రభువుకి కృతజ్ఞతగా ఇచ్చింది. కానీ ఈమెను దేవుడు చరిత్రలో ఆయనతో పాటు ఎక్కడ ఆయన గురించి మాట్లాడినా, యేసయ్యని గురించి లేదా ఈ 40 దినాల్లో పరిశుద్ధ వారంలో ఎక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడతారో అక్కడ ఈ స్త్రీ కూడా ప్రస్తావించబడి, అర్హురాలేనంటారా ఈ స్త్రీ? అలా ఉండడానికి అర్హురాలేనంటే అర్హురాలు కాదు, కానీ యేసయ్య అలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలహీనమైన వాటిని ఎన్నుకొని బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు చేయగలిగిన శక్తివంతుడైన యేసయ్య మనతో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి మరి ఈ సంవత్సరంలో మరి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. అక్కడున్న ప్రజల వరే సణుగుకునే వారంగా కాక, మనకున్న పరిస్థితులు బట్టి విసిగిపోయే వారంగా కాక, దేవుని కోపాన్ని రేపి దానికి పాత్రులమయ్యే వారంగా కాక, బేతనీయలో ఉన్నటువంటి మరియ వలె మన దగ్గర ఉన్నటువంటి విలువైనది మన హృదయాన్ని, మన సమర్పణం, మన ప్రార్థనా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రభుని గణపరిచేవారిగా ఉంటే ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అక్కడ మరి బేతనీయుల బుధవారం జరిగినటువంటి ఆ యొక్క సందర్భం అంతట్లో లేదా ఆ కార్యం అంతట్లో కూడా 3 రకాలైనటువంటి మనుషులు మనం చూసాం. ఈ మరియలో ప్రజలందరూ ఏం చూసారంటే దోషాన్ని చూసారు. ఈరోజు కూడా మార్పు చెంది రక్షణ పొంది దేవుని మందిరానికి వస్తున్న నీలో లోకంలో ప్రజలు ఏమనుకోవచ్చు అంటే, ఒకప్పుడు ఈమె ఇలా, ఒకప్పుడు అలా ఆమె అనుకోవచ్చు. కానీ దేవుడు నీలో ఉన్న మార్పును చూస్తున్నాడు, నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు, నిన్ను గణపరచాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, దేవుని సముఖానికి వస్తున్న మనం మన స్థితిగతులను బట్టి కృంగిపోవద్దు, మనుషులు వేసే మాటలను బట్టి ఆగిపోవద్దు. కానీ దేవుని సంధికి వచ్చే వారంగా ఉండాలి, మరియవలే ధైర్యంగా ప్రకటించేవారిగా ఉండాలి. నీ దగ్గర ఉన్న అతి విలువైన సమయాన్ని ప్రభువుకి ఇచ్చేదానవుగా ఉండాలి. విస్తారంగా ప్రభువును ప్రేమించినప్పుడు మనలో ఉన్న విస్తారమైన దోషాలు ప్రభు దాన్ని తుడిచివేస్తూ ఉంటారు. దాన్ని ఆయన ప్రేమను మనం కూడా పొందుకునే వారంగా ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభుని ప్రేమించేవారిగా ఉందాం. మనకున్నటువంటి చేయవలసినటువంటి కార్యాన్ని ధైర్యంతో చేసేవారిగా ఉందాం. శక్తికి మించి దేవుని కొరకు చేసేవారంగా. ఈ మాట ఒక స్త్రీ గురించి యేసు ప్రభు వారు చెప్పారు సువార్తలో. పేద విధవరాల గురించి మాట చెప్పారు కదా. ఆమె శక్తి కొలది చేసింది, అంటే ఆమెకున్న జీవనం అంతా ఇచ్చివేసింది. ఈమె కూడా ఏం చేసిందంటే
ఆమె జీవనం అంతా ప్రభుకి ఇచ్చేసింది. ఎప్పుడు జీవనం అంతా ప్రభుకి ఇచ్చేసిందని ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించగలిగితే ఆయనకంటే ఏది ఎక్కువ కాదని గ్రహించి సమస్తాన్ని ఆయనకి ఇవ్వడానికి, అనగా రోమా 12:1 చెప్పబడినట్లుగా సంపూర్ణముగా సజీవ యాగముగా మన శరీరాలను, మన ఆత్మలు, మన ప్రాణాత్మలను దేవునికి సమర్పించుకునే వారిగా ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో వినిన మాటలు ఒక్కసారి ధ్యానం చేసుకుందామండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనం, అయ్యా ఆ బేతనీలో ఉన్నటువంటి మరియ వలె ధైర్యంగా నిన్ను ప్రకటిస్తానయ్యా, విస్తారంగా నిన్ను ప్రేమిస్తానయ్యా, నా దగ్గరున్న అన్ని విలువైన వాటికంటే నీవే విలువైన వాడవు ప్రభా, నిన్నే నేను విలువైన వాడిగా ఎంచుతున్నాను తండ్రి, నీకే సమస్తాన్ని సమర్పిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నేను చేయగలిగినదంతా నీ పని కొరకు చేస్తాను ప్రభు అంటూ ఒక మాట ప్రభు సన్నిధిలో చెప్దామండి. ప్రభుని గణపరుద్దాం. మనుషులు మెచ్చుకున్న వారు యోగ్యులు కాదు, కానీ దేవుని చేత మెచ్చుకున్నవారు, అనగా దేవుడు మెచ్చుకున్నవారు మాత్రమే యోగ్యులు. గనక ఈ రాత్రి అయ్యా నీ మెప్పును కోరుకునేదానగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టరాలుగా బ్రతుకుతానయ్యా, నీ దయ పొందుకున్న బిడ్డగా నేను ఉంటానయ్యా అంటూ ఒక్క మాట ప్రభుతో చెప్దాం. మా అతిక్రమాలు క్షమించయ్యా. ఆనాడు మరియ జీవితంలో అద్భుతం చేసినట్లుగా ఈ రాత్రి మా జీవితంలో అద్భుతం చేయి తండ్రి. మాకును మీకును అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబడని తొలగించు నాయన. నీకు ఇష్టమైన ప్రతి కార్యం మా జీవితాల నుంచి తీసివే ప్రభా. నీకు దగ్గరగా వస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ధైర్యంతో నిన్ను ప్రకటించడానికి కావలసిన ఆత్మశక్తిని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయి తండ్రి అంటూ ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడైన మా యేసు ప్రభువా, మనోహరుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. అయా ఈ రాత్రికాల సమయంలో ఈ పరిశుద్ధ బుధవార దినాన ప్రభా, ఆ దినాన నాయన మీరు సంచరిస్తూ సేవ చేసిన దినాల్లో జరిగిన కార్యాలను మీరు ధ్యానం చేశాం తండ్రి. బేతనీలో ఉన్న మరియ వలె మా జీవితాలు మీకు సంపూర్ణంగా సమర్పించుకొని మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా మీకు సాక్షార్థంగా జీవించడానికి ధైర్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ భయంకరమైన దినాల్లో నీ సువార్తను ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని బిడ్డలమైన మాకు దయచేయండి తండ్రి. నాయన నీ ద్వారా మంచి సాక్ష్యం పొందుకునే కృపని బిడ్డలమైన మా అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క తండ్రి పరిశుద్ధ వారం అంతట్లో కూడా ఈ దినం వరకు తోడైన దేవా, ఇక జరగవలసిన దినాలన్నిటే కూడా నీ కృపగల హస్తం తోడుగా ఉంచి నడిపించండి. సేవార్థం వెళ్ళి సేవకుల్ని క్షేమంగా మా మధ్యకు నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి బలపరిచి పంపించండి. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.